జకరియా, నువ్వు ఎంత నీతిమంతుడైనా పర్లేదు, నీకు ఎంత విశ్వాసం ఉన్నా పర్లేదు, నీ క్రియలు ఎంత మంచిగా ఎంత నీతిగా ఉన్నా పర్లేదు, నువ్వు క్రీస్తును చూడకుంటే నువ్వు నీతిమంతుడు కాదు. నువ్వు సువార్తను నమ్మకుంటే నీ నోరు మూగబోతుంది జకరియా, నువ్వు మాట్లాడలేవు జకరియా, నువ్వు స్తుతించలేవు జకరియా అని జకరితో గాబ్రియేలు దూత చెప్పినప్పుడు గాబ్రియేలు యొక్క దూత సువార్త మానని నమ్మలేదు. ఎప్పుడైతే వ్రాత పలక తీసుకొచ్చి ఆ పలక మీద యోహాను అని రాశాడో వెంటనే తన నాలుక సడలి, చదువుకుందాం, తన నాలుక సడలి 63వ వచనము, 1వ అధ్యాయము 63వ వచనములో, అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాటలాడసాగను. హల్లెలూయా. ఇన్ని రోజులు జకరియా ఎలా ఉన్నాడండి? బలులు నైవేద్యాలు అర్పిస్తూ మౌనముగా పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధమైన స్థలములకు వెళ్ళాలంటే మౌని అయి తనను భయపడుతూ వెళ్ళాలండి. తన నడుముకు ఒక తాడు ఉంటుంది,